గబగబా రెడీ అయిపోయి జూన్ 3వ తారీఖుని సాయంత్రం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. నేను ఎప్పటి నుండో మా ఆయన్ని అడుగుతున్నాను అనమాట, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళండి ఫస్ట్, నన్ను ప్రీమియర్ షోకి, ఏదైనా హీరో ప్రీమియర్ షోకి తీసుకెళ్ళండి అని చెప్పి అప్పటి నుండో అడుగుతున్నాను. ఓజీకి అడిగాను కానీ అవ్వలేదు. ప్రతి సినిమాకి ప్రీమియర్ షో ఏది ఉంటే అది అడిగేదాన్ని, కానీ ఏ షోకి నన్ను తీసుకెళ్ళలేదు, ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. అదేంటండి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అని ప్రతిసారి అడిగాను. అక్కడ జనాలు ఉంటారు, అరుపులు కేకలు ఉంటాయి, అయ్య బాబోయ్ వద్దు అన్నారు. ఆఖరికి బతిమాలుగా బామాలుగా ఏం చేసినా అదేంటండి ప్లీజ్ అండి తీసుకెళ్ళండి. నిజంగా మొత్తానికి నేను అనుకున్న ఒక కళ నెరవేరింది. అసలు నేను ఎప్పుడు అంటే ఇష్టపడతాను ఈ హీరోని, కానీ ఎక్కువ కాదనమాట. నేను ఎవరికి ఫ్యాన్ కాదు, కానీ సినిమా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూస్తాను. నాకు చూడాలి అనిపించిన సినిమా అసలు నేను ఎప్పుడు కూడా బెనిఫిట్ షోలకి వాటికి అసలు సినిమాలకి వెళ్ళడమే నేను చాలా 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 తక్కువ అనమాట. అసలు నేను చాలా తక్కువ సినిమాలకు వెళ్తాను. అలాంటిది ఈరోజు నేను ఒక సినిమాకి వెళ్ళాను, అది కూడా ప్రీమియర్ షో, అది కూడా మా ఆయన ఒప్పుకున్నాను తీసుకెళ్ళిన ప్రీమియర్ షో. నిజంగా చెప్తున్నాను, దాంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ నిజంగా అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా సానా బుచ్చిబాబు గారు అయితే ఎంత బాగా మూవీ తీశారో, ఎంత బాగా స్టోరీ ఉందో మొత్తానికి నిజంగా చెప్తున్నాను. ఈ వాయిస్ నేను మూవీ చూసి వచ్చాక ఇస్తున్నాను అనమాట. ఈ వీడియో చాలా 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 బాగుంది. మా ఆయన గారు ఒప్పుకున్న ఒకే ఒక్క సినిమా అది ఏంటంటే సానా బుచ్చిబాబు గారు డైరెక్ట్ చేసిన పెద్ద మూవీకి వచ్చాము. నిజంగా అసలు అద్భుతంగా ఉంది మూవీ అయితే. అసలు మొత్తం అందరూ దాంట్లో ఉన్న ట్విస్టులు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. థియేటర్కి వచ్చేసాము. ఆ థియేటర్ దగ్గర అయితే మంచిగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. టపాసులు అవి పేల్చి పోలీసులు అది కొంచెం అందరూ పోలీసులు సపోర్ట్ అది ఉండి టపాసులు అది పడతాయి. అసలు నిజంగా పెద్ద పెద్ద అల్లర్లు కేకలు ఏమీ లేకుండా సూపర్గా ఉంది. అలా మేము థియేటర్లోకి వెళ్ళిపోయాము నడుచుకుంటూ. మొత్తం మా తమ్ముళ్ళు మొత్తం అందరూ వచ్చారు. థియేటర్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అసలు నిజంగా చెప్తున్నాను, నేను చెప్పాను కదా ఈ వాయిస్ ఓవర్ నేను మూవీ చూసి వచ్చాక ఇస్తున్నాను. అయ్యా బాబాయ్ నిజంగా నాకు ప్రతి సీను ఏడుపు వచ్చేసింది. అసలు నేను సినిమా చూడను మనిషిని, కాస్త ఏడ్చేసాను ఆ సినిమా కోసం. చాలా బాగుంది. చాలామంది వచ్చారు. అసలు అంటారు కదా ప్రీమియర్ షో అంటే గొడవలు కొంచెం అరుపులు అంటే అలాంటివి ఏమీ లేకుండా శుభ్రంగా నోరు మూసేసారు. నిజం చెప్పాలంటే మొత్తం థియేటర్లోకి వచ్చి నాకు చాలా ఫేవరెట్ అనమాట. దత్తుడిది శ్రీపాద కూడా వేయించారు, అది చాలా చాలా నచ్చింది శ్లోకం. అది చిన్న బిట్ తీసాను, ఇంకా నేను తీసే ధైర్యం కూడా చేయలేదు, ఎందుకంటే అలా తీయకూడదు కదా, సెన్సార్ ఒప్పుకోదు అని చెప్పి తీయలేదు. ఫైనల్గా అంతా అయిపోయింది. అంతా అయిపోయాక మొత్తం థియేటర్ చూడడం ఎలా చేశారు. కానీ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫేసెస్తోనే బయటకు వచ్చారు థియేటర్ బయటికి. ఎందుకంటే మంచి కంటెంట్, అసలు ఎన్ని ట్విస్ట్లు, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ, ఖచ్చితంగా చూడండి. ఎంత బాగుందంటే అయ్యా బాబాయ్ నిజం చెప్తున్నా కదా, నేను ఏ సినిమాకి వెళ్ళని దాన్ని నేనే వెళ్ళి చూసి వచ్చాను. అంత బాగుంది ఈ మూవీ. అలాగా థియేటర్కి బాయ్ చెప్పేసి అలా వచ్చేసి మళ్ళీ ఏదైతే సందులో తీసుకెళ్ళాను, నేను ఏదైతే అసలే నాకు కుక్కలు అంటే భయం, ఏదైతే సందులో వద్దంటానో అదే సందులో తీసుకెళ్తారు మా వారు. అలా 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 జాగ్రత్తగా అన్నిటిని దాటుకొని కొంచెం మధ్యలో పెట్రోల్ అయిపోతే బండిలో పెట్రోల్ అది కొట్టించుకొని జాగ్రత్తగా మూవీ చూసిన హ్యాపీనెస్లో అబ్బాయి ఎంత బాగుందో అని మనసులో తలుచుకుంటూ నిజంగా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిన మూవీ అయితే కనుక ఇదే. నిజంగా చాలా పిల్లలను కూడా తీసుకెళ్ళచ్చు, కొంచెం పర్వాలేదు కానీ తీసుకెళ్ళచ్చు పిల్లలను కూడా. అలా చందమామతో కబుర్లు చెప్పుకుంటూ అలా 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 ఎంత బాగుందో నిజంగా సినిమా అనుకుంటూ ఇంకా అలా 12 అయింది మొత్తం సినిమా అయ్యేసరికి. మేము 8కి స్టార్ట్ అవుతుంది, 8:30కి స్టార్ట్ అయింది సెలబ్రేషన్. వల్ల సూపర్ ఉంది, అందరూ చూడొచ్చు ఈ మూవీ.